నిన్నటి వరకు పార్ట్నర్షిప్ అడ్వాంటేజెస్ వరకు కంప్లీట్ చేసామమ్మా. అండ్ ఈరోజు డిసడ్వాంటేజెస్. లక్ష్మీప్రియ చదువుతావా డిసడ్వాంటేజెస్? Sir. Disadvantages. A joint stock company has following disadvantages. Too many legal formalities. Formation of a company is a time హెడ్డింగ్ చూడగా నీకు consuming. ఏమవుతుంది చెప్పమ్మా. చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. అంటే పార్ట్నర్షిప్ ఫామ్ చేసినంత ఈజీగా లేదా జాయింట్ సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేసినంత ఈజీగా కంపెనీ స్టార్ట్ చేయడం. కంపెనీ బోర్డు నుంచి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి, ఓకేనమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫార్మాలిటీస్ అన్ని మనం కంప్లై చేస్తే, వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం ఫాలో అయితే అప్పుడు మనకి కంపెనీ పెట్టుకునే రైట్ ఇస్తారు. ఓకేనా? సో ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే. చదవం. Formation of a company is a time-consuming process and also expensive. Many legal formalities have to be observed and several legal documents have to be prepared and filled. Delay in information may deprive the business the momentum of an early start. ఓకేనా? సో ఏమంటున్నాడు, కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఒక టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అంట, అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ కూడా. మెనీ లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయంట. హ్యావ్ టు బి అబ్జర్వ్ అంటే టు బి ఫాలోడ్ అని. ఓకేనా? మెనీ లీగల్ ఫార్మాలిటీస్ హ్యావ్ టు బి ఫాలోడ్ అండ్ సెవరల్ లీగల్ డాక్యుమెంట్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ప్రిపేర్ చేస్తే సరిపోదు, ప్రిపేర్ చేసిన వాటిని మళ్ళీ ఫైల్ చేయాలంటే ఎక్కడ ఫైల్ చేయాలి? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఫైల్ చేయాలి. ఓకేనా? మెనీ లీగల్ ఫార్మాలిటీస్ హ్యావ్ టు బి ఫాలోడ్, సెవరల్ లీగల్ డాక్యుమెంట్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అండ్ ఫైల్డ్. ఓకేనా? అండ్ లాస్ట్ చూడమ్మా, ఇంపార్టెంట్ పాయింట్, డిలే ఇన్ ఫార్మేషన్ మే డిప్రైవ్ ద బిజినెస్ ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఎర్లీ స్టార్ట్. ఓకేనా? సో ఈ ఫార్మాలిటీస్ అన్ని లేట్ అవ్వడం వల్ల బిజినెస్ ఎర్లీగా స్టార్ట్ ఎర్లీగా అంటే 1 month ముందే స్టార్ట్ అవ్వాల్సింది 1 month లేట్ అయిపోతుంది. అంటే ఈ 1 month మనం ఏం లూజ్ అయిపోతున్నాం? ఆ సేల్స్ ని, ఓకేనమ్మా, టర్న్ ఓవర్ ని, ఆ మొమెంటమ్ ని, అంటే ఏంటంటే ఆ బిజినెస్ యొక్క రన్నింగ్ ని మిస్ అయిపోతున్నాం. ఆ 1 month కూడా మనం లాస్ అయిపోతున్నాం అని చెప్తుంది. 1 week అయితే 1 week, 10 days అయితే 10 days, 1 month అయితే 1 month. ఎంత లేట్ అయితే అంత బిజినెస్ యొక్క మొమెంటం లూజ్ అయిపోతున్నాం. దానికి కారణం ఏంటి? ఒక డిసడ్వాంటేజ్. ఏంటి డిసడ్వాంటేజ్? టూ మెనీ లీగల్ ఫార్మాలిటీస్. ఎనీ డౌట్స్? నెక్స్ట్ వన్. Lack of motivation. The directors and other officers of a company have little personal involvement in the efficient management of a company. Separation between ownership and control and absence of direct link between effort and reward may lead to lack of personal interest and incentive. It is difficult to keep personal touch with all the customers and employees. As a result, efficiency of business operations may be low. అమ్మ, ఇంతకు ముందు ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ మనం హైర్ చేసుకొని వాళ్ళ చేత బిజినెస్ రన్ చేస్తాం, అది అడ్వాంటేజ్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు అదే డిసడ్వాంటేజ్ అంటున్నాడు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంట. మనకి ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది కదమ్మా, టూ మెనీ హ్యాండ్స్ స్పాయిల్ ఏదో ఉంది. అంటే ఎక్కువ మంది చేశారనుకో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిష్ చేద్దాం అనుకుంటున్నాం మన ఇంట్లో, ఒకళ్ళు చేస్తే చాలా టేస్ట్గా వస్తుందంట. ఎక్కువ మంది కానీ చేతులు పెట్టారనుకో మొత్తం పాడైపోద్ది. ఉప్పు ఎక్కువ వేసేయడం, కారం ఎక్కువ వేసేయడం, తక్కువ వేయడం, నువ్వు వేసావు అని చెప్పి నేను వదిలేయడం, ఇలాగా. సో ఇన్ ద సేమ్ వే హెచ్ఆర్ మేనేజర్ ఉన్నాడు కదా, మనం చేయక్కర్లేదు అని చెప్పి ఫైనాన్స్ మేనేజర్ సైలెంట్ అయిపోవడం, లేకపోతే జనరల్ మేనేజర్ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు మన వర్క్, మనం చేయకపోయినా పర్లేదు అని చెప్పి ఇంకోళ్ళు తప్పుకోవడం. సో ఇలా ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఓకేనా? The directors and other officers of a company have a little personal involvement in the efficient management of a company. ఓకేనా? అలా ఉండాలి. కానీ సెపరేషన్ బిట్వీన్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అండ్ absence of a direct link between effort and reward may lead to lack of personal interest and incentive. నార్మల్గా అయితే కంపెనీని రన్ చేసే డైరెక్టర్స్ కి, ఆఫీసర్స్ కి ఏముండాలి? లిటిల్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నా కంపెనీ, నా బిజినెస్,
నా సేల్స్, ఓకేనా, నా ప్రాఫిట్ అనే లిటిల్ పర్సనల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. కానీ డైరెక్ట్ రివార్డ్ లేకపోవడం అంటే ఏంటంటే, నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత పేమెంట్ ఇవ్వడం అనేది లేదంట. నువ్వు వర్క్ చేసినా అదే పేమెంట్. వర్క్ చెయ్యకపోయినా అదే పేమెంట్. వర్క్ చెయ్యకపోయినా నా పేమెంట్ నాకొచ్చేస్తుంది. అలాంటప్పుడు వర్క్ చేస్తానా? చేయను. ఓకేనా? సెపరేషన్ బిట్వీన్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఎ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ రివార్డ్. ఎంత ఎఫర్ట్ చేస్తున్నానో అంత రివార్డ్ రావట్లేదు. ఎఫర్ట్ చేసినా, చెయ్యకపోయినా రివార్డ్ వచ్చేస్తుంది. మే లీడ్ టు ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్సెంటివ్. సో, ఇప్పుడు నా కంపెనీ బాగుపడితే నేను కూడా ఇంక్రీజ్ అవుతాను. ఇంకా ఆ ఫీలింగ్ లేదు. కంపెనీ బాగుపడినా, బాగుపడకపోయినా నా సాలరీ నాకొచ్చేస్తుంది. సో, అలాంటప్పుడు వర్క్ అనేది తప్పించుకుంటారు జనాలు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కీప్ పర్సనల్ టచ్ విత్ ఆల్ ద కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్. పెద్ద ఆర్గనైజేషన్, కంపెనీ అంటే పెద్ద ఆర్గనైజేషన్. ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్ అనుకోమ్మా, లక్ష్మీప్రియ గాని, హేమంత్ గాడు గాని ఎళ్లి పెన్ను, పేపర్ ఏమైనా కొనుక్కుంటే, ఓహో! ఈళ్ళు అస్తమానం వస్తున్నారు కదా! అని చెప్పి వాళ్ళ మొహాలు గుర్తుపెట్టుకుంటాడు. ఓకేనా? అంతేగాని ఆ పెన్ కంపెనీ ఓనరు, లేకపోతే మీరు కొనే ఆ బుక్స్ కంపెనీస్ యొక్క ఓనర్స్ మీరెళ్లి ఒకసారి బుక్ కొన్నారు కదా! అని చెప్పి కస్టమర్స్‌తో డైరెక్ట్ లింక్ ఉంటదా? గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు. యాస్ ఎ రిజల్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మే లో. సో, ఈ 2 రీజన్స్ వల్ల బిజినెస్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందటమ్మా? తగ్గిపోతుందంట. ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి టూ మెనీ లీగల్ ఫార్మాలిటీస్. సెకండొచ్చేసి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనొచ్చు. లేదా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనొచ్చు. ఓకేనా? సో, ఎంప్లాయీస్ మీద కోఆర్డినేషన్ తగ్గిపోద్ది. నెక్స్ట్ థర్డ్ వన్. Delay in decisions. Red tapeism and bureaucratic hurdles do not permit quick decisions and promote action in company form of organization. There is a little scope for personal initiative and a sense of responsibility. Paid employees like to play safe and tend to shift responsibility. There is lack of flexibility of operations in a company. సో, డెసిషన్స్ తీసుకోవడం కూడా లేట్ అయిపోతుందంట. ఎందుకు లేట్ అయిపోతుందో చూద్దామా. రెడ్ టాపిజం అండ్ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్. హర్డిల్ అంటే ఏంటంటే మనకి తెలుసు. ఏంటి, మనం స్టాప్ చేసేది. మనం ఒక వర్క్ చేయడానికి ఏదైతే స్టాప్ చేస్తుందో, ఆ స్టాప్ చేసే వాటిని హర్డిల్స్ అంటారు. ఏంటంటే ఆ హర్డిల్స్ రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్. డు నాట్ పర్మిట్ క్విక్ డెసిషన్స్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ ఇన్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో, రెడ్ టాపిజం అండ్ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ అనేవి క్విక్ డెసిషన్స్ తీసుకోవడానికి, ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి పర్మిట్ చేయవంట. ఏంటి రెడ్ టాపిజం, బ్యూరోక్రాటిక్ హర్డిల్స్? బ్యూరోక్రసీ అంటే అర్థం ఏంటంటేమ్మా, ఒక సింగిల్ పర్సన్ ఉండాలి. ఆ సింగిల్ పర్సన్ ఏం చేయాలంటే అందరికి ఆహ్, ఎలా చేయాలి వర్క్, ఏం చేయాలని చెప్పడం. రెడ్ టేపిజం అంటే కూడా ఏంటి, ఒకళ్ళ చేతిలో ఆధిపత్యాన్ని పెట్టుకోవడం. సో, ఆ సింగిల్ పర్సన్ తీసుకుంటాడు కదా డెసిషన్స్. ఆ సింగిల్ పర్సన్ ఇంకెవరిని తీసుకోనివ్వకపోవడం. తన ఆధిపత్యం చెలాయించాలనుకోవడం. సో, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కంపెనీస్‌లోని మీకు సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీస్‌లో పాలిటిక్స్. ఏ కంపెనీలో సరే పాలిటిక్స్ ఉంటాయి. సో, ఆ కంపెనీలో ఉండే పాలిటిక్స్ వల్ల క్విక్ డెసిషన్స్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవడం కష్టం అవుద్ది. దేర్ ఈస్ లిటిల్ స్కోప్ ఫర్ పర్సనల్ ఇనిషియేటివ్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. పెయిడ్ ఎంప్లాయీస్ లైక్ టు ప్లే సేఫ్ అండ్ టెండ్ టు షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనమ్మా. సో, దేర్ ఇస్ ఎ లిటిల్ స్కోప్ ఫర్ పర్సనల్ ఇనిషియేటివ్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నచ్చిన డెసిషన్స్, వాళ్ళకి నచ్చినట్టు ఆ డెసిషన్స్ మార్చుకోవడం అనేది జరుగుతాయన్నమాట. అండ్ ఎవరు ఈ ఈ ఈ నచ్చినట్టు డెసిషన్స్ మార్చుకునే వాళ్ళెవరు? టాప్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గాని, సీఈఓస్ గాని వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు డెసిషన్స్ తీసుకుంటారు. అక్కడి వరకు ఓకే. అంటే వాళ్ళకి అనుగుణంగా తీసుకోకూడదు. అది డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఎలా తీసుకోవాలి? కంపెనీకి మంచి జరిగేటట్టు తీసుకోవాలి తప్ప, వాళ్ళ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని, వాళ్ళకి ఆహ్, ఆహ్, నచ్చినట్టు అంటే ఐ మీన్ వాళ్ళకి ప్రాఫిట్ చేకూరేటట్టు డెసిషన్స్ ఉండకూడదు. కంపెనీకి ప్రాఫిట్ వచ్చేలా ఉండాలి డెసిషన్స్. పోనీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్‌తోని కాసేపు పక్కన పెట్టండి. పెయిడ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ సాలరీ తీసుకునేవాళ్ళు.
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సేఫ్ గేమ్ ఆడేస్తారంట బిగ్ బాస్ లాగా. పెయిడ్ ఎంప్లాయీస్ లైక్ టు ప్లే సేఫ్ అండ్ టెన్ టు షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకున్నారో లేకపోతే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో మొత్తానికి డెసిషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మనం తీసుకోకలేదు. అంటే మన రెస్పాన్సిబిలిటీ కూడా మనం చేయాల్సిన పని కూడా మనం చేయకుండా డెసిషన్స్ తీసుకునే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు, మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎంప్లాయీస్ కూడా సైలెంట్ అయిపోతున్నారు. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ఏ కంపెనీ. సో ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఫ్లెక్సిబుల్ గా నడవవు. ఓకేనా, రిజిడిటీ ఉంటుంది. అంటే ఏంటంటే ఒకళ్ళు వర్క్ చేస్తే ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకొకరు కోపం వస్తుందేమో అని భయం అనమాట. ఓకేనా, సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కంపెనీలో ఎప్పటికీ డిసడ్వాంటేజ్. సో ఈ గ్యాప్ ఫిల్ చేయనంత వరకు కూడా డెసిషన్స్ అనేవి అయితే వన్ సైడ్ అయిపోతాయి, లేదా డిలే అయిపోతాయి, లేదా పెయిడ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వేరే వాళ్ళ మీద షిఫ్ట్ చేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్ అనే కంపెనీ అనేది ఉండట్లేదు. ఇది డిలే ఇన్ థర్డ్ డిసడ్వాంటేజ్, డిలే ఇన్ డెసిషన్స్. ఫోర్త్ వన్, economic oligarchy. The management of company. ఆలిగర్కీ అంటే అర్థం ఏంటమ్మా? మీరు ఎప్పుడైనా ఎకనామిక్స్ లో చిన్నప్పుడు మోనోపలి, ఆలిగోపలి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్స్ అని చదివారా? 10th క్లాస్ లో ఉంటాయని నాకు గుర్తు. ఉందా తేజస్వి, ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడు చదవలేదు. మోనోపోలి అంటే ఏంటో తెలీదు. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, మోనోపోలి కాంపిటీషన్ అని ఎకనామిక్స్ లో ఉంటుంది. ఓకే, సో తీసినట్టున్నారు సిలబస్ నుంచి. సో ఆలిగరీ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఆలిగర్కీ అంటే అర్థం ఏంటంటే ఆధిపత్యం. అంటే ఒక కంపెనీని రన్ చేసే ఎబిలిటీ కూడా కాదు. ఆధిపత్యం అంటే కొంతమంది చేతిలోనే ఆ బిజినెస్ యొక్క రైట్స్ అయి ఉండడం అనమాట. బిజినెస్ యొక్క డెసిషన్ తీసుకునే పవర్ కానీ, బిజినెస్ రన్ చేసే పవర్ కానీ, అవన్నీ కొంతమంది చేతిలోనే ఉండిపోతున్నాయి. ఓకేనా, దాన్ని ఏమంటారంటే ఆలిగర్కీ అంటారు. ఓకేనా, చదువు. The management of company is supposed to be carried and according to the collective will of its members, but in practice there is a rule by a few oligarchy. Often directors try to mislead the members and manipulate voting power to maintain and continue their control. సో మనం ఇంతకు ముందు పారాగ్రాఫ్స్ లోని రెజల్యూషన్స్ అని చదివినట్టు గుర్తుందా మీకు? రెజల్యూషన్స్ 2 types ఆఫ్ రెజల్యూషన్స్ ఉన్నాయి. ఎవరికైనా గుర్తుందా? 2 types ఆఫ్ రెజల్యూషన్స్ ఉంటాయి. ఆ రెజల్యూషన్స్ గురించి నేను తర్వాత చెప్తానమ్మా అని చెప్పాను. జనరల్ రెజల్యూషన్ గుర్తుందా? జనరల్ రెజల్యూషన్ అని. ఇంకో రెజల్యూషన్ ఉంటుంది, స్పెషల్ రెజల్యూషన్. జనరల్ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్. ఓకేనమ్మా, 2/3 కన్నా ఎక్కువ మంది ఒక డెసిషన్ గురించి మాకు ఈ డెసిషన్ ఇష్టమే, 2/3 కన్నా ఎక్కువ మంది మాకు ఈ డెసిషన్ ఇష్టమే అని చెప్పడాన్ని స్పెషల్ రెజల్యూషన్ అంటారమ్మా. ఓకేనా, అంటే ముగ్గురులో 2 వ్యక్తులు ఏం చెప్పాలి? డెసిషన్ నాకు నచ్చింది, డెసిషన్ మాకు సమ్మతమే. జనరల్ రెజల్యూషన్ అంటే ఏంటమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసేసుకోవచ్చు. అంటే మెంబర్స్ వరకు ఓటింగ్ చేయడానికి మెంబర్స్ వరకు వెళ్ళక్కర్లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఎవరైతే కంపెనీ మేనేజ్ చేస్తారో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు డెసిషన్స్. దాన్ని ఏమంటారమ్మా? జనరల్ రెజల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, కేఎస్వి ఏదో తప్పు చేసింది. ఏం తప్పు చేసింది? లక్ష్మీప్రియ ఎరేజర్ దొబ్బేసింది. ఇప్పుడు ఈ విషయానికి డెసిషన్ తీసుకోవడానికి ఓటింగ్ పవర్ అక్కర్లేదు. నేను డెసిషన్ తీసుకొని బయటకు పంపించవచ్చు, చేసి బయటకు వెళ్ళిపోయి క్లాస్ అంతా బయట ఉండని. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్ లో జరిగి ఉంటే క్లాస్ నుంచి బయటకు పంపించేయచ్చు, ఎరేజర్ దొబ్బేటి చిన్నపిల్లలాగానే. దీనికి మళ్ళీ స్పెషల్ క్లాస్ అంతటిని
2/3 మెజారిటీతో బయటికి పంపించచ్చా లేదా అని ఎంత హడావుడి చేయక్కర్లేదు. అంటే కొన్ని సింపుల్ డెసిషన్స్ ఓటింగ్ పవర్ వరకు వెళ్ళకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటే దాన్ని ఏమంటే జనరల్ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే సొల్యూషన్. జనరల్ రెజల్యూషన్. నెక్స్ట్ ఈసారి హేమంత్ గారు చాలా పెద్ద తప్పు చేశాడు. ఏంటి? ఎగ్జామ్‌లో స్లిప్ పెట్టాడు. ఈసారి ఏం చేస్తాను నేను? సింపుల్‌గా అరే క్లాస్ నుంచి బయటికెళ్ళిపో అంటానా? వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి వాళ్ళు ఈడు చేసిన పనులన్నీ చెప్పి గట్టిగా కొంచెం గట్టి ఇంతకు ముందు తేజస్వికి చిన్న పనిష్మెంట్ కాకుండా కొంచెం పెద్ద పనిష్మెంట్ ఇస్తాం. స్పెషల్ రిజల్యూషన్. అంటే కొంచెం స్పెషల్ యాక్ట్స్‌కి లేదా కొన్ని స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలన్నప్పుడు జనాలందరికీ ఇష్టమా లేదా అని చెప్పి ఓటింగ్ చేస్తాం అన్నమాట. ఆ ఓటింగ్ చేయడం అంటే స్పెషల్ రిజల్యూషన్. స్పెషల్ రిజల్యూషన్ ఏంటి? 2/3 మెజారిటీ ఉండాలి. సో ఇది పక్కన పెట్టేయండి. ఇలా చేయాల్సిన చోట ఇలా చేయకుండా ఈ రూల్స్ అన్నిటిని పక్కన పెట్టి కొంతమంది ఎవరైతే కంపెనీలో టాప్ పొజిషన్స్ ఉంటారో వాళ్ళే డెసిషన్స్ తీసేసుకోవడం. మొత్తం కంపెనీ యొక్క పవర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంచుకోవడం. ఎకనామిక్ ఆలిగర్కీ which is an disadvantage. The management of a company is supposed to be carried on according to the collective will of its members. కలెక్టివ్ విల్ అంటే ఇక్కడ ఈ విల్ అంటే అర్థం ఏంటి తెలుసా? విల్ అంటే అర్థం ఏంటంటే ఇష్టాలు అక్క. మెంబర్స్ యొక్క కలెక్టివ్ ఇష్టాలు, మెంబర్స్ యొక్క కలెక్టివ్ డెసిషన్స్ తో కంపెనీ రన్ అవ్వాలంట. ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ is supposed to be carried on according to the collective will of its members. But in practice, there is a rule by few. నార్మల్ గా అయితే అందరు మెంబర్స్ కి నచ్చింది చెయ్యాలి. కానీ ప్రాక్టీస్ అంటే నిజంగా ఫీల్డ్ లో ఏం జరుగుతుంది అంటే కొంతమంది చేతిలోనే ఉండిపోతుంది ఆ మేనేజ్మెంట్ అనేది. Often directors try to mislead the members and manipulate the voting power to maintain and continue their control. వాళ్ళ ఆధిపత్యం కంటిన్యూ అవడానికి ఈ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంట? మెంబర్స్ ని మిస్లీడ్ చేస్తున్నారంట. వాళ్ళ యొక్క ఓటింగ్ పవర్స్ మ్యానిపులేట్ చేస్తున్నారంట. ఓకేనా? అది 4th డిసడ్వాంటేజ్. 5th డిసడ్వాంటేజ్ కరప్ట్ మేనేజ్మెంట్. కరప్ట్ అంటే ఏంటమ్మా? కరప్ట్ అంటే లంచం తీసుకోవడం. అంతే. ఓకే, చదివండి. In a company, there is often danger of fraud and misuse of property by dishonest management. Fake companies may be formed to deprive the investors of their hard-earned of money. Unscrupulous people may manipulate annual accounts to show artificial profits or losses for their personal gain. మీరు ఇంకా పుట్టుండ్రో లేకపోతే మీరు చిన్నపిల్లలు అయి ఉంటారమ్మా. సత్యం స్కామ్ తెలుసా మీకు? ఎవరికన్నా విన్నారా? సత్యం స్కామ్ వినలేదు. పోనీ మీరు కొంచెం ఎదిగిన తర్వాత విజయ్ మాల్యా స్కామ్ తెలుసా? తెలియదు. సరే, స్కామ్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటమ్మా, పవర్ కొంతమంది చేతిలో ఉంటది. సో ఆ పవర్ మిస్యూజ్ చేయడానికి వాళ్ళు ఈ బ్రైబ్ కాదు, దాన్ని ఏమంటారు, కరప్షన్ తీసుకున్నదాన్ని, లంచానికి, ఆ ఫ్రాడ్యులెంట్ వేస్ వచ్చే మనీకి అలవాటు పడిపోతారు. ఓకేనా? In a company, there is often danger of fraud and misuse of property by dishonest management. కంపెనీలోని నేను చెప్పిన ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో కంపెనీ యొక్క ప్రాపర్టీ ఉంటది, అది మిస్యూజ్ అవుతుందంట. అండ్ ఫ్రాడ్యులెంట్ గా యూజ్ చేయాల్సి వస్తుందంట, ఫ్రాడ్ పనులకి యూజ్ చేయాల్సి వస్తుందంట. ఎందుకు? డబ్బులు తీసుకుంటారు, ఈ ఎదవ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఫేక్ కంపెనీస్ మే బి ఫార్మ్డ్ to deprive the investors of their hard earned money. ఓకేనమ్మా? అసలు ఇక్కడ ఏ బిజినెస్ జరగట్లేదు. మా ఇంట్లోనే ఒక బిజినెస్ పేరు పెట్టేశాను, మధు లిమిటెడ్ అని. ఏ బిజినెస్ జరగట్లేదు. ఓన్లీ నేను ఎందుకు పెట్టానంటే ఈ మధు లిమిటెడ్ అనేది ఈ ఆన్లైన్ క్లాస్ లో ఉన్న 9 మెంబర్స్ దగ్గర నుంచి డబ్బులు షేర్స్ చొప్పున తీసుకుని వాళ్ళ
హార్డ్ ఎర్న్డ్ మనీని షేర్స్ కింద తీసుకుని లేకపోతే లాస్ కింద చూపించేస్తాను అనమాట. మీకు ఏ డబ్బులు రావు, ఇంకా ఇంటికి వెళ్ళిపోండి, మొత్తం కంపెనీకి అన్ని లాస్ అని. సో ఇలా కొన్ని ఫేక్ కంపెనీస్ ఫామ్ అవుతున్నాయి. ఎలా ఫామ్ అవుతాయి? బికాస్ ఆఫ్ కరప్ట్ మేనేజ్మెంట్. అన్స్క్రప్లెస్ పీపుల్ అంటే దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మొరాలిటీ. మారల్స్ లేని వాళ్ళని ఏమంటారమ్మా? అన్స్క్రప్లెస్ పీపుల్. Unscrupulous people may manipulate annual accounts to show artificial profits or losses for their personal gain. ఓకేనమ్మా? 10,000 ప్రాఫిట్ వచ్చిన చోట అసలు ఒక్క రూపాయి ప్రాఫిట్ రాలేదు. ఈ సంవత్సరం నో ప్రాఫిట్, నో లాస్. అంటే జీరో ప్రాఫిట్, జీరోలో ఉన్నాం మనం అని చెప్పి చూపిస్తారన్నమాట ఈ అన్స్క్రప్లెస్ పీపుల్. ఎందుకు చూపిస్తారంటే ప్రాఫిట్ వచ్చిందని చెప్తే మళ్ళీ షేర్ హోల్డర్స్ ఏం ఇవ్వాలి? నేను ఆ ప్రాఫిట్స్ ని షేర్ చేయాలి. ప్రాఫిట్స్ ని ఏ రూపంలో షేర్ చేస్తాను కంపెనీలో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. లేదు, ₹1,00,000 వచ్చిందమ్మా. ₹1,00,000 ప్రాఫిట్ వచ్చిన చోట నేను 10,000 అనే చూపిస్తున్నాను. ఎందుకు? ఆ 10,000 పంచితే చాలు, 90,000 నా పర్సనల్ గెయిన్. సో ఇలాంటి కరప్ట్ మేనేజ్మెంట్స్ అనేవి కంపెనీలో జరుగుతూనే ఉంటాయి. అలా కంపెనీస్ లో జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి మన పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఓకేనమ్మా? హర్షద్ మెహతా స్కామ్ 1992లో జరిగింది. ఓకేనమ్మా? సత్యం రామలింగరాజు అంటే సత్యం స్కామ్ అనేది మిడ్ 2000s లో జరిగింది. తర్వాత రీసెంట్ గా విజయ్ మాల్యా స్కామ్, లలిత్ మోడీ స్కామ్, ఇలా స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ లో కరప్షన్ అనేది కామన్. కరప్ట్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ బిగ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ వన్. Excessive government control. Hmm. At every stage in the management of a company, there are legal rules and regulations. Several legal provisions have to be followed and report have to be filed. Such legal interference in day-to-day operations result in lack of secrecy. A lot of time and money are spent in complying with statutory requirements. గవర్నమెంట్స్ ఈ కరప్షన్ ఎక్కువైపోతుందని, ఈ ఎకనామిక్ ఆలిగర్కీ ఉందని, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఈ కంపెనీస్ లో ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ గా కంట్రోల్ పెడుతుంది. ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఆ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అంటే వీళ్ళకి బోల్డ్ అంత టైమ్, మనీ రెండు కూడా అయిపోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. పోనీ టైమ్, మనీ ఖర్చు అయిపోయినా అక్కడతో ఆగుతున్నారా? అక్కడతో ఆగట్లేదు. మళ్ళీ వాటిని అన్నిటిని కూడా ఏం చేయాలంట? ఫాలో అవడమే కాకుండా ఆ రిపోర్ట్స్ మళ్ళీ ఫైల్ చేయాలంట. ఎక్కడ ఫైల్ చేయాలి? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైల్డ్ విత్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కంపెనీస్ లా బోర్డ్. ఓకేనా? సో ఇన్ని చేయడం వల్ల గవర్నమెంట్ కి తెలియకుండా కంపెనీ ఏ పని చేయలేకపోతుంది. సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ సీక్రసీ. ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. Unhealthy speculation. ఓకే, The ఇది shares of a చాలా public ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా. ఓకేనా? చదువు. The shares of a public company are dealt in a stock exchange. The prices of these shares fluctuate depending upon the financial health, dividends, future prospects, and reputation of the company. Directors of a company may indulge in speculation on the basis of inside information for their private gain. Company organizations may also lead to concentration of economic power in a few hands. సో అన్హెల్దీ స్పెక్యులేషన్ అంటే వర్డ్ ఎవరైనా మీనింగ్ చెప్పగలరమ్మా? స్పెక్యులేషన్ ఒకరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ స్పెక్యులేషన్. చంద్రరావు, నువ్వు చెప్తావు అనుకుంటున్నాను. తెలియదు, ఎప్పుడు వినలేదా వర్డ్ ని? చంద్రరావు? పెట్టుబడి అవుతుందా సార్? కాదు, పెట్టుబడి కాదు. వినలేదా ఎప్పుడుని? సరే, ఇప్పుడు చంద్రరావు నీ దగ్గర నేను ఒక ₹5 కాయిన్ ఇచ్చాను నీకు.
రూ. 5 కాయిన్ నీకు నార్మల్‌గా ఇవ్వకుండా చాలా దాచిపెడితే ఇచ్చాను. అంటే ఎవరికీ కనిపించకూడదు అన్న ఉద్దేశంతో దాచి ఇచ్చాను. ఇది తేజస్వి చూసింది. తేజస్వి రూ. 5 కాయిన్ ఇచ్చాననుకుంటదా? 500 ఇచ్చాననుకుంటదా? నేను చేసిన ఓవర్ యాక్షన్‌కి. 500 ఇచ్చాను అనుకుంటా సార్. స్పెక్యులేషన్ అంటే ఊహాగానం. అర్థమవుతుందమ్మా? స్పెక్యులేషన్ అంటే అక్కడ జరుగుతుంది ఒకటి. కానీ ఈ బయట చూస్తున్న వాళ్ళ యొక్క ఆలోచన వేరొకటి. దాన్ని ఏమంటారు ఊహ. వాళ్ళు ఊహించుకోవడం అన్నమాట స్పెక్యులేషన్. ఊహించి పెంచి చెప్పడం. జరిగింది తక్కువైతే దాన్ని ఇంకా ఎక్కువ చేసి చూపించడం స్పెక్యులేషన్ అంటారు దాన్ని. ఓకేనా? ఇక్కడ ఏమంటారు చూద్దాం. The shares of a public company are dealt in on a stock exchange. సో కంపెనీస్ యొక్క షేర్స్ మనం కొనాలన్నా, కంపెనీస్ యొక్క షేర్స్ మనం అమ్మాలన్నా ఎక్కడ ఆ డీలింగ్స్ ఎక్కడ జరుగుతాయి? దే ఆర్ డెల్ట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా? అది మనకు తెలుసు ఆల్రెడీ. ద ప్రైసెస్ ఆఫ్ ది షేర్స్ ఫ్లక్చువేట్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ హెల్త్, డివిడెండ్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ద కంపెనీ. సో షేర్ కంపెనీ రిలీజ్ చేసిన ₹10కే ఒక షేర్ వాల్యూ ₹10. సో ఈ రోజున్న ₹10 షేర్ వాల్యూ రేపు పొద్దున్న 20 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అవడం చూసి నేను ఏమనుకున్నానంటే 15 డేస్లో 150 అయిపోవచ్చు, 30 డేస్లో 300 అయిపోవచ్చు. ఇదంతా ఏంటి? అయిపోవచ్చు అనే స్పెక్యులేషన్. ఈ అయిపోవచ్చేమో ఈ స్పెక్యులేషన్ వల్ల ఈ రేట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ద ప్రైసెస్ ఆఫ్ ది షేర్స్ ఫ్లక్చువేట్ డిపెండింగ్ అపాన్ ద ఏంటంట ఫైనాన్షియల్ హెల్త్. కంపెనీ ఎంత బాగా ఫైనాన్షియల్ డెసిషన్స్ లో పర్ఫెక్ట్ గా ఉంది. డివిడెండ్స్ ప్రాఫిట్స్ ని తిరిగి షేర్ హోల్డర్స్ ఎంత బాగా పంచుతుంది. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్ లో ఏమేమి వర్క్స్ ఇది చేద్దాం అనుకుంటుంది మీద ఆధారపడి కంపెనీ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప ఈ స్పెక్యులేషన్ వల్ల ఇంక్రీజ్ అవ్వదు. అది మనం తెలుసుకోవాల్సింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది అంటే ఇది ఇంకా పెరిగిపోద్ది లేదా తగ్గిపోతుంది అనుకోండి, ఇంకా తగ్గిపోద్ది. తగ్గిపోవడం అన్నా స్పెక్యులేషనే, పెంచేసుకోవడం అన్నా సరే స్పెక్యులేషనే. ఈ స్పెక్యులేషన్ ఎలా జరుగుతుంది? స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న రేట్ వల్ల జరిగిపోతుంది తప్ప కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ వల్ల, కంపెనీ యొక్క రెప్యుటేషన్ వల్ల, కంపెనీ ఇచ్చిన డివిడెండ్ పాలసీ వల్ల వీటి వల్ల పెరగట్లేదు. అది డిసడ్వాంటేజ్ అంటున్నాడు. ఓకేనా? డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ మే ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ప్రైవేట్ గెయిన్. కంపెనీ యొక్క పేరు బాగా పెంచాలి అనే ఉద్దేశంతో కంపెనీ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే బయటికి కావాలని చెప్పి వదులుతారు అన్నమాట న్యూస్. ఈరోజు ₹20 ఉంది కదా, రేపు 200 అయిపోతుంది అని. నిజంగా పెరగదు, కానీ ఈ కంపెనీ యొక్క పేరు పెంచాలి అని చెప్పి డైరెక్టర్స్ చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున్న 200కి అయిపోతుందని ఎప్పుడైతే కంపెనీ యొక్క డైరెక్టర్సే చెప్పారో, నువ్వు నేను 200 కొనుక్కోవడానికి ఇష్టపడవా? ఎందుకంటే పెరుగుతుంది కదా. పెరుగుతుంది, కంపెనీ యొక్క డైరెక్టర్ చెప్పాడు. సో పెరుగుతుందేమో అని ఆశ మనలో ఉంటదా ఉండదా? అలా ఆశ ఉండడం వల్ల 200 పెట్టి మనం షేర్ కొంటామా కొనమా? మనం కొనడం చూసి మిగతా వాళ్ళు కొంటారా కొనరా? వీటన్నిటి వల్ల ఏమైపోతుందమ్మా? ₹20 ఉన్న షేర్ వాల్యూ 200 పెట్టి కొనుక్కుంటున్నారంటే స్పెక్యులేషన్. ఎందుకు చేస్తారు ఇదంతా? ఫర్ దే ప్రైవేట్ గెయిన్. కంపెనీ ఆర్గనైజేషన్ మే ఆల్సో లీడ్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్. ఇలా చేయడం వల్ల ఈ కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కొంతమందికే తెలియడం వల్ల, ఆ కొంతమంది బయటికి న్యూస్ రిలీజ్ చేయడం వల్ల ఈ స్పెక్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్. హెల్దీ స్పెక్యులేషన్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్హెల్దీ స్పెక్యులేషన్ ఉండకూడదు. అన్హెల్దీ స్పెక్యులేషన్ ఇస్ ఎ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ రావాలి అంటే, ఇందుకే కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం ఏంటి? గొడవ. ఈ కాన్ఫ్లిక్ట్ రావాలంటే ఎంతమంది ఉండాలి? మినిమం ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. కంపెనీలో కూడా ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేంటి కంపెనీ మేనేజ్మెంట్ చేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ యొక్క ఓనర్స్ అయినా షేర్ హోల్డర్స్. ఓకేనా? సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎవరి మధ్యన రావాలి? ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఈ షేర్ హోల్డర్స్. ఓకేనా? ఇప్పుడు చదువు.
Company is the only form of business wherein a permanent conflict of interest may exist. In a ఎప్పుడు అవి company, పర్మనెంట్ గా conflicts ఉంటూనే ఉంటాయంట కాన్ఫ్లిక్ట్స్. అది కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ లోనే జరుగుతాయి. ఎందుకంటే న్యూమరస్ మెంబర్స్, ఎక్కువ మెంబర్స్ వాళ్ళ యొక్క చేతులు ఈ కంపెనీలో పెడతారు కాబట్టి. చేతులు పెట్టడం అంటే ఐ మీన్ వాళ్ళ యొక్క మనీ, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్. in a company, conflicts may continue between shareholders and board of directors, or between shareholders and creditors, or between management and workers. సో ఇలాగా ఎనీ 2 మెంబర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయంట. ఓకేనమ్మా? సో షేర్ హోల్డర్స్ కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పు. ఒక్కొక్క పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను. షేర్ హోల్డర్స్ ఏమంటారంటే, మాకు ₹1,00,000 రావాలి ప్రాఫిట్, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలని చెప్పి అకౌంట్స్ మార్చేసి 10,000 ఇస్తున్నారు. ఇదో కాన్ఫ్లిక్ట్. షేర్ హోల్డర్స్ కి, క్రెడిటర్స్ అంటే ఎవరు? మన అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు. మనం అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు. వాళ్ళు అప్పు ఇచ్చారు మనకి, మనం అమౌంట్ ఇవ్వాలి. షేర్ హోల్డర్స్ అంటారు మీకు ఇంట్రెస్ట్ రేట్ 2% ఇస్తామని. కానీ క్రెడిటర్స్ ఏమంటారు, మాకు ఇంట్రెస్ట్ రేట్ 4% కావాలని. మీ కంపెనీ బాగా రన్ అవుతుందని మాకు తెలుసు, మాకు 4% ఇంట్రెస్ట్ కావాలని ఇల్లు. మా కంపెనీ సరిగ్గా వర్క్ చేయట్లేదు, 2% ఇస్తామని షేర్ హోల్డర్స్. కాన్ఫ్లిక్ట్, ఎనీ కాన్ఫ్లిక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఆర్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. మీరు ఓవర్ టైం చేస్తే ఆ ఓవర్ టైం చేసిన దానికి మనీ ఇంత మాత్రమే ఇస్తామని, ఓవర్ టైం చేసిన దానికి నార్మల్ టైం డబుల్ ఇమ్మని ఇల్లు. వర్కర్స్ ఏమో ఓవర్ టైంలో డబుల్ అమౌంట్ ఇమ్మని గొడవ. వీళ్ళేమంటారు, డబుల్ అమౌంట్ ఇవ్వం, కావాలంటే హాఫ్ అమౌంట్ ఇస్తాం ఓవర్ టైంకి అని. లేదు, లీవ్స్ వాడుకోకపోతే ఎంతైతే లీవ్స్ వాడుకోకుండా మేము వర్క్ చేస్తున్నామో దానికి డబుల్ అమౌంట్ ఇవ్వమని వర్కర్స్. లేదు, నార్మల్ వర్క్ పేమెంటే ఇస్తాం అని చెప్పి మేనేజ్మెంట్. ఎనీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కంపెనీస్ లో రోజు జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తున్నాడు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ లాస్ట్ డిసడ్వాంటేజ్, lack of secrecy. Under the Companies Act, a company is required to disclose and publish a variety of information on its working. Widespread publicity of affairs makes it almost impossible for the company to retain its business secrets. The accounts of a public company are open for inspection to public. ఆమె కంపెనీలో ఏ విషయం కూడా ఎక్కువ రోజులు దాగదు. ఎందుకంటే కంపెనీలో సీక్రెసీ అనేది మెయింటైన్ చేయలేం. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ సీక్రెసీ ఇన్ ద కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే కంపెనీ ఏ పని చేసినా కానీ ఆ వర్క్ ని ఇయర్ ఎండింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రూపంలో ఒక వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అండ్ అలాగే లోకల్ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. వర్నాక్యులర్ న్యూస్ పేపర్ అంటే ఏంటంటే టోటల్ కంట్రీ యూజ్ చేస్తున్న న్యూస్ పేపర్. అలాగే ఆ కంపెనీ తమిళనాడు ఉంటే తమిళ న్యూస్ పేపర్, తెలుగులో ఉంటే తెలుగు పేపర్లో ఏం చేయాలి, వాటిని పబ్లిష్ చేయాలి. మరి అలా పబ్లిష్ చేస్తున్నప్పుడు కంపెనీ యొక్క సీక్రెట్స్ అన్ని జనానికి చెప్తున్నట్టే కదా, అదొకటి. ఇంకోటి ఏంటంట, కంపెనీ ఓపెన్ ఏంటి ఏ పబ్లిక్ వచ్చినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను, మీరు ఎవరు వెళ్ళినా కానీ వాటి యొక్క అకౌంట్స్ ని ఓపెన్ గా పెడుతుందంట. ద అకౌంట్స్ ఆఫ్ ఎ పబ్లిక్ కంపెనీ ఆర్ ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్. ఎవరైనా సరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కంపెనీ చెప్పిన ప్రాఫిట్ నిజంగా వచ్చిందా, కంపెనీ చెప్తున్న పనులను నిజంగా చేస్తుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేయాలంటే మనం ఎక్కడ దొరుకుతాయి, అకౌంట్స్ బుక్ లో దొరుకుతాయి. ఆ అకౌంట్స్ బుక్స్ అన్నిటిని కూడా మనకి ఇన్స్పెక్షన్ కి ఎప్పుడు ఓపెన్ గా ఉంచుతారంట. సో అలా సీక్రెసీ లేకపోవడం, ఇప్పుడు సోల్ ప్రొపరేటర్ లో అనుకోమ్మా, ఆ ప్రొపరేటర్ దగ్గరే ఉంటాయి సీక్రెట్లు అనేవి. పార్ట్నర్షిప్ లోని పార్ట్నర్స్ దగ్గరే ఉంటాయి. కానీ కంపెనీలో మాత్రం ప్రతిదీ కూడా పబ్లిష్ చేయాలి. అండ్ పబ్లిక్ ఏమో అకౌంట్స్ చూడడానికి ఓపెన్ చేస్తున్నాం ఇన్స్పెక్షన్ కి. ఇంకా అలాంటప్పుడు సీక్రెసీ ఉంటుందా? ల్యాక్ ఆఫ్ సీక్రెసీ, విచ్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్. ఓకేనా? సో విత్ దిస్ కంపెనీలో ఒక పార్ట్ అయిందంతే. ఏంటా పార్ట్? మీ కంపెనీ యొక్క మీనింగ్, కంపెనీ యొక్క ఫీచర్స్, టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, అంతే. ఇంకా కంపెనీ గురించి ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ అని, ఇంకా ఇక్కడ నుంచి కంపెనీ గురించే ఉంటాయి చాప్టర్స్ అన్ని. ఓకేనా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.
డౌట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పమ్మా. సార్ కంపెనీలో వచ్చేవి ప్రాఫిట్స్ అంటారా సార్, లేదంటే డివిడెంట్ అంటారా సార్? డివిడెండ్స్ అంటారమ్మా. ప్రాఫిట్స్, కంపెనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్, ఆ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, ఆ డిస్ట్రిబ్యూట్ చేసే వాటిని డివిడెండ్స్ అంటారు. ఓకే సార్. ఇంకా చంద్రరావు, నీకు ఏం డౌట్స్ లేవా? సార్. అన్ని అర్థమైనయా? ఎస్ సార్. నువ్వు తెలుగు మీడియం అని విన్నాను, కొంచెం జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. సో ఎవరో డౌట్స్ అడగట్లేదు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ స్టిక్ చేసుకుందాం అమ్మా. సో వాట్ ఈస్ ఎ జాయింట్ స్టాక్ కంపెనీ? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్? జాయింట్ స్టాక్ కంపెనీ అంటే మీనింగ్. ఇదిగోండి, ఫస్ట్ పేజ్ రాసుకో. A joint stock company, or simply a company, is a voluntary association of persons formed for undertaking some big business activity. It is established by law and can be dissolved by law. The company has a separate legal existence, so that even if its members die, the company remains in existence. Okay, Namma? Ante. తర్వాత ఆ పాయింట్ రాసిన తర్వాత అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 అని చెప్పి ఇది రాయండి. According to Companies Act 2013, a company is an artificial person created by law, having a separate legal entity with a perpetual succession and a common seal. Okay na? So ఆ పాయింట్ ఆర్ ఈ పాయింట్, మీ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే రాయండి అమ్మా, రెండు రాయక్కర్లేదు. కంపెనీ యొక్క మీనింగ్ అడిగినప్పుడు ఫస్ట్ పేజ్ లో నేను టిక్ చేశాను కదా, మెయిన్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. ఇది లేదు ఇంత రాయలేము అనుకున్న వాళ్ళు ఇది. ఏ కంపెనీ ఈజ్ అన్, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013, ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, హ్యావింగ్ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ విత్ ఏ పర్పెచువల్ సక్సెషన్ అండ్ ఏ కామన్ సీల్. అది రాయండి చాలు, రెండిట్లో ఏదో ఒకటి రాసుకోండి. నెక్స్ట్ ఫీచర్స్, 10 ఫీచర్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? 10 ఫీచర్స్ ఉన్నాయి. ఎనీ 8 మీ ఇష్టం, ఎనీ 8 ఫీచర్స్ రాయండి. ఎనీ 8 ఫీచర్స్. నన్ను అడిగితే 9th 10th వదిలేసి ఫస్ట్ 8 రాసుకోవడం బెస్ట్. ఫస్ట్ 8 ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ కంపెనీ. 9th 10th అంత ఇంపార్టెంట్ కదా, అక్కర్లేదు. ఓకేనా? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. మళ్ళీ జాయింట్ స్టాక్ కంపెనీ మీనింగ్ ఏం రాస్తారు? మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న పాయింట్ ఆర్ ఈ పాయింట్, రెండిట్లో ఏదో ఒకటి రాసి హెడ్డింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఎన్ని రాస్తారు? టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయమ్మా. 8 అడ్వాంటేజెస్ లో టిక్ పెట్టుకోండి. లిమిటెడ్ లయబిలిటీ 1, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వద్దు, లిమిటెడ్ లయబిలిటీ,
కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఓకేనమ్మా. లిక్విడిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్యాక్స్ బెనిఫిట్స్. ఎన్ని వచ్చినాయి? లిమిటెడ్ sir. లైబిలిటీ అమ్మా, లిమిటెడ్ Five, sir. లైబిలిటీ, 5, sir. కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, లిక్విడిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్యాక్స్ బెనిఫిట్స్. అంతే 5 చాలు. డిసడ్వాంటేజెస్ కూడా మళ్ళీ 1, టూ మెనీ లీగల్ ఫార్మాలిటీస్ చదువుకుందాం, అదొకటి. నెక్స్ట్ ఎకనామిక్ ఆలిగర్కీ. నెక్స్ట్ ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్, unhealthy speculation, lack of secrecy. ఎన్ని వచ్చినాయి? 5, sir. Five, sir. Five, Okay, sir. సరిపోతాయి. 5 సరిపోతాయి చాలు. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. డైరెక్ట్ గా నీట్ గా 10 పాయింట్స్ తోటి ఆడే టేబుల్ ఇచ్చాడమ్మా, ఆ టేబుల్ రాసేయాలి. ఓకేనా. నెక్స్ట్ లిస్ట్ అవుట్ అండ్ బ్రీఫ్లీ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అమ్మా. లిస్ట్ అవుట్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి? 15 ఉన్నాయి, నేర్చుకున్నాం మనం. అవునమ్మా. ఆ Yes, sir. 15 కంపెనీస్ యొక్క మీనింగ్స్ లైన్ గా రాసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ పెట్టండి, సారీ టిక్ పెట్టుకోండి. చార్టర్డ్ కంపెనీస్. చార్టర్డ్ కంపెనీస్ అంటే ఏం రాయాలి? ద కంపెనీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద రాయల్ చార్టర్ ఆర్ స్పెషల్ శాంక్షన్ ఆఫ్ ద రాయల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కాల్డ్ చార్టర్డ్ కంపెనీస్. అంతే, అయిపోయింది, ఇంకేమొద్దు. మళ్ళీ స్టాట్యుటరీ కంపెనీ అమ్మ, నేను అంటుంది ఓన్లీ ఈ క్వశ్చన్కి అయితే ఇలా రాయాలి. ఓన్లీ ఈ క్వశ్చన్కే లిస్ట్ అవుట్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదమ్మా, వాటికి నేను రాయడం గురించి చెప్తున్నాను. సో చార్టర్డ్ కంపెనీస్ కి అంటిల్ ఆర్ కాల్డ్ చార్టర్డ్ కంపెనీస్ ఉన్నది అక్కడ రాస్తే చాలు. స్టాట్యుటరీ కంపెనీ, ఏ కంపెనీ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఎ స్పెషల్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ ఎనీ స్టేట్ ఈస్ కాల్డ్ స్టాట్యుటరీ కంపెనీ. అంతే, అయిపోయింది. నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీ, ఏ కంపెనీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ విత్ రిజిస్ట్రేషన్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఈస్ కాల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ. అమ్మ అర్థమవుతుందని చెప్తుంది. Yes, sir. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ, ఎనీ కంపెనీ ఇన్ విచ్ not less than 15% of the paid up share capital is held by central government or by any state government or state government is called government company. అంతే, అయిపోయింది. ప్రైవేట్ కంపెనీ, a private company is a very suitable form for carrying సో ప్రైవేట్ కంపెనీ ఏం రాయకండి అమ్మ. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ ఏమి రాయద్దు, వదిలేసి మళ్ళీ కంపెనీస్ బై షేర్ మొత్తం రాయండి. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. This type of company can be defined as a company having the liability of its members limited by its memorandum and such amount as the members may be expected to undertake to contribute to the assets of the company in the event of its winding up. అయిపోయింది. Unlimited company. Unlimited companies are the companies in which the liability of the members is unlimited. అంతే, ఇంకేం రాయద్దు. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ యాస్టీస్ రాయండి. ఇండియన్ కంపెనీ, ఫారిన్ కంపెనీ యాస్టీస్ రాయండి. నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ యాస్టీస్ రాయండి. ఓకేనా. నేను పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఎందుకు రాయిద్దానంటే, ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ. ఆ క్వశ్చన్స్ లో రాయండి. ఏం రాస్తారు? ప్రైవేట్ కంపెనీ అంటే ఏం రాస్తారమ్మా? ఈసారి మీరు చెప్పండి. ప్రైవేట్ కంపెనీ అంటే ఏం రాయాలి? తేజస్వి. Points ఉన్నాయి కదా sir, 5 అంతే points. అమ్మా. ABCD ఏమని రాయాలంటే, ఏ ప్రైవేట్ కంపెనీ ఈజ్ వన్ విచ్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. ఏంటవి? ABCDE. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఒక పాయింట్ రాయాలి మీరు. ఏంటి? It is compulsory for these companies to write private limited after their name. అంతే, అయిపోయింది, ఇంకేమి రాయకలేదు ప్రైవేట్ కంపెనీ అంటే. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ అంటే ఏం రాయాలి? ఏ పబ్లిక్ కంపెనీ ఇస్ వన్ విచ్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ABC. అయిపోయింది. ఓకేనా.
నెక్స్ట్ లాస్ట్ లో ఈ పాయింట్ రాయండి. ఏంటిది? ఏ పబ్లిక్ కంపెనీ మస్ట్ రైట్ పబ్లిక్ లిమిటెడ్ ఆర్ సింప్లీ లిమిటెడ్ ఆఫ్టర్ ఇట్స్ నేమ్. అంతే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు ఒకటి కూడా రాయక్కర్లేదు. ఎందుకు? డిఫైన్ కంపెనీ రాసాం లేదా ఆల్రెడీ ఎస్ఐఎస్ లో అయిపోయింది. వాట్ ఈస్ ఎ గవర్నమెంట్ కంపెనీ షార్ట్ ఆన్సర్ ఫస్ట్ షార్ట్ ఆన్సర్ లో కవర్ అయిపోయింది. వాట్ డూ మీన్ బై స్టాట్యుటరీ కంపెనీ ఫస్ట్ షార్ట్ ఆన్సర్ లో కవర్ అయిపోయింది. వాట్ ఈస్ చార్టర్డ్ కంపెనీ ఫస్ట్ షార్ట్ ఆన్సర్ కవర్ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మ, మీరు చదివినప్పుడు మాత్రం మీరు అట్లీస్ట్ గవర్నమెంట్ కంపెనీ, స్టాట్యుటరీ కంపెనీ అండ్ చార్టర్డ్ కంపెనీ ఫుల్ గా రాయండి అమ్మా. ఇప్పుడు చార్టర్డ్ కంపెనీ ఉంది, ఫుల్ గా రాయండి. ఇదంతా రాయండి. అంటే షార్ట్ ఆన్సర్స్ లో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ ఉంది కదా, అందులో ఈ ముక్క ఒకటి ఫుల్ గా రాయండి. ఎందుకంటే 2 మార్క్స్ కి ఫుల్ ఉండాలి. ఇది 2 మార్క్స్ కి ఉపయోగపడుతుంది, అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి ఫుల్ గా రాయండి. స్టాట్యుటరీ కంపెనీ ఫుల్ గా రాయండి. అలాగే గవర్నమెంట్ కంపెనీ ఫుల్ గా రాసేయండి. అప్పుడు అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఉపయోగపడుతుంది, కింద ఉన్న 2 మార్క్స్ కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ సెకండ్ టైం మీరు ఇవన్నీ రాయక్కర్లేదు. అర్థమైందని డౌట్స్ ఉన్నాయి అమ్మ? నోట్స్ ఇచ్చాను కదా, ఈ నోట్స్ ఇచ్చిన అంటే ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఎవరో మాట్లాడరు. అర్థమైంది సార్. ఓకే. సో రేపు మీట్ అవుదాం, న్యూ చాప్టర్ రేపు.